పాకిస్తాన్లో మరో ప్రాంతంలో వేర్పాటువాదం ప్రారంభమైంది. సింధు ప్రాంత ప్రజలంతా తమను సింధువేష్గా గుర్తించాలని, ప్రత్యేక దేశంగా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. సింధ్ రాష్ట్రంలో హోంమంత్రి ఇంటికి ప్రజలు నిప్పు పెట్టారు. ఆ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సుపై డ్రోన్ దాడి జరిగింది. పిల్లలు చనిపోయారు. దీంతో ప్రజల్లో అలజడి రేగింది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో నీటి కొరత పెరిగిపోయింది. పాకిస్తాన్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సింధు ప్రాంతంలో అంతర్గత సంక్షోభం పెరిగిపోయింది. నీటి కొరత కారణంగా సింధ్లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల ఇళ్లపై దాడులు పెరిగాయి. ఈ కోపానికి తోడు పాకిస్తాన్ను పెంచి పోషించిన ఉగ్రవాద దాడులు కూడా సమస్యగా మారాయి. నిరసనకారులు పాకిస్తాన్ పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. సింధు ప్రాంతంలో సింధు దేశ్ ఉద్యమం ఊపందుకుంటోంది. సింధును పాకిస్తాన్ నుండి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. నీటి కొరత, ఆర్థిక అసమానతలు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ ఉద్యమానికి ఊతమిస్తున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతం కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అక్కడికి పాకిస్తాన్ సైతం చేరుకోలేకపోతోంది. ఇప్పుడు సింధులోని అసంతృప్తి పాకిస్తాన్లో అంతర్యుద్ధ లాంటి పరిస్థితులకు దారితీస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను అదుపు చేయడానికి పోలీసు బలగాలను మోహరిస్తోంది. కానీ నిరసనకారులు ఆగ్రహం తగ్గడం లేదు. సింధులోని ప్రజల ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ వివక్ష అన్ని ప్రాంతాలపై ఉండటంతో నిరసనలు పెరుగుతున్నాయి. అంతరుద్యం దిశగా సాగుతున్నాయి. కొన్ని రోజులకు పాకిస్తాన్ ముక్కలుగా మారి ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటే వారే తమ ప్రాంతానికి పాలకులమని ప్రకటించుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.